ఈ పట్టు ఎర్రని ఒక లోకం కనపడింది. పగడంలో ఉంది, పద్మరాగంలో ఉంది ఆ లోకం. ఇదేమి లోకం అన్నట్ట, ఇది అంగారక లోకం. ఇతడు అంగారక గ్రహం. పూర్వం శివుడు సతీదేవి శరీరం విడిచిపెట్టాక పార్వతిగా పుట్టినప్పుడు పార్వతి తన భార్య కావాలి అని మహాతపస్సు చేశాడు. తపస్సు చేశాక హఠాత్తుగా కళ్ళు విప్పాడు. అప్పుడు ఆయన నుదుట చెమట పట్టింది. ఆ చెమట భూమి మీద పడుతూ ఉంటే భూదేవి 2 చేతులతో దాన్ని తీసుకుని మింగింది. మింగగానే గర్భం ధరించింది. తక్షణం గర్భం నుంచి ఒక కొడుకు పుట్టుకొచ్చాడు. శివుడి యొక్క చెమట నుంచి పుట్టిన ఆ కుర్రవాడు భూదేవి గర్భం నుంచి రావటం వల్ల కుజుడు అన్నారు. కు అంటే భూమి, జ అంటే పుట్టుట, కుజహ అంటే భూమికి జన్మించినవాడు, అవనిజ అంటే భూమికి జన్మించినవాడు. అదే సీతకు కూడా అవనిజ అంటే ఎందుకని, భూజాత అంటే భూమికి పుట్టింది కాబట్టి స్త్రీ కాబట్టి భూజా, పురుషుడైతే భూజహ అన్నమాట. అలా కుజుడు అని పిలువబడ్డాడు. ఇతడు ఎర్రని నిప్పు వంటి రంగుతో పుట్టాట, పగడం ఆకారంతో పుట్టాడు. ఇతడు పుట్టగానే శివుడు కాశీకి పొమ్మన్నాడు. వెంటనే ఇతడు కాశీ వచ్చాడు. వచ్చి తన పేరు మీదుగా కుజేశ్వర లేక అంగారకేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగం చాలా కాలం పూజించాక శివుడు అతన్ని గ్రహం చేశాడు. ఇతడు పుట్టింది ఉజ్జయినిలో. ఉజ్జయినిలో మహాకాళేశ్వర లింగం దగ్గర పుట్టాడు. అందుకే ఇప్పటికి కూడా ఉజ్జయినిలో కుజుడికి ఒక ఆలయం ఉన్నది. దానికి మంగళ్ మహాదేవ్ అంటారు హిందీలో. మనం కుజుడి ఆలయం అంటాం. అక్కడికి వెళ్ళాక కుజుడి ఆలయం అంటే వాళ్ళు చెప్పరండోయ్. కుజుడికి మంగళుడు, అంగారకుడు, కుజుడు ఇన్ని పేర్లు ఉన్నాయి. అంగారకం అంటే నిప్పు. కణకణలాడుతున్న నిప్పు ఎంత ఎర్రగా ఉంటుందో అతడంత ఎర్రగా ఉంటాడు కనుక అంగారకుడు అన్నారు. ఆయన పుట్టిన స్థలంలో ఆయనకి లింగాకారంలో గుడి కట్టించాడు బ్రహ్మ. అందుకే లింగ రూపంలో కుజుడు దర్శనమిస్తాడు. అక్కడికి వెళ్ళి అన్నాభిషేకం చేయించుకున్న వాళ్ళకున్న కుజదోషములు తొలగిపోతాయి. పెళ్ళిళ్ళు అవక బాధపడుతున్న స్త్రీలు ఎంతోమంది నేను చెప్పాక అక్కడికి వెళ్ళి కుజుడికి అభిషేకం చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని సుఖంగా బతుకుతున్నారు. కుజదోషం పోవాలంటే అక్కడికి వెళ్ళడం చాలా మంచిది. అక్కడ పుట్టిన ఆయనకి అక్కడ గుడి ఉన్నది. ఆయన కాశీలో అంగారకేశ్వర లింగం ప్రతిష్ఠించాడు. ఆ ప్రతిష్ఠించిన లింగం కూడా కుజదోషాలు తొలగిస్తుంది. శివుడు ఆయన్ని గ్రహం చేసి పెట్టాడు. అదిగో అతడే అంగారకుడు. ఈతడిని పూజిస్తే, ఈతడిని దర్శించుకుంటే, ఈతడు ప్రతిష్ఠించిన అంగారక లింగాన్ని పూజిస్తే అటువంటి వాళ్ళకి భూ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. వాళ్ళ ఇళ్ళు వాళ్ళకు వస్తాయి, స్వగృహ ప్రాప్తి లభిస్తుంది, వాడికి వేళకి సుఖంగా పడుకునే యోగం వస్తుంది అంటూ ఉండగా అక్కడి నుంచి విమానం ఇంకా